నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే నాటుకోడిని అయితే క్లీన్ చేసుకొని ముక్కలు చేసి పక్క పెట్టుకోవాలి. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసేద్దాం. 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పక్క పెట్టేసుకొని తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా జీలకర్ర, పసుపు, ఇంకా సాల్టు, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా ఆయిలు. ఇవే అండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాటుకోడి కూరకి కావాల్సినవి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియో అయితే నేను ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఇంకా మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకుందాం. మనకు చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడైతే జీలకర్ర అయితే వేసుకుందాం. ఇంకా జీలకర్ర వేడైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. కలర్ మారగానే ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అయితే వేసుకోవాలి. మంచి నూనెలో సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టద్దు, పోపు అనేది మాడిపోతుంది. ఇంకా అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకోవాలి. కొంతమంది అయితే ముందే తర్వాత వేస్తారంట అల్లం, నేనైతే ముందే వేస్తాను. ఇప్పుడు కలిపేసుకొని ఇంకా మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఇక్కడైతే చికెన్కి ప్రాసెస్ ఇంకో విధంగా కూడా ఉంది. చికెన్కి అయితే కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి పక్కకు పెట్టుకొని ఒక ½ అన్ అవర్ తర్వాత ఇంకా ఫ్రై అయిన ఆనియన్స్లో వేస్తే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఆ రోజు లేట్ అయిపోయిందని ఎమ్మటి డైరెక్ట్ వేసేసాను. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే వేసాను అనమాట. ఇంకా ఫ్రై అయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం కారం వేసేసుకుందాం. ముక్క మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం అయితే వేసేసుకుందాం. ఇంకా నాకు 4 స్పూన్ల కారం అయితే సరిపోయింది 2 కేజీలకి. ఇంకా మీరు ఎంత స్పైసీ తినగలరో అంత స్పైసీ కారం అయితే వేసుకోండి. ఇంక ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కారం కూడా మొత్తం ముక్క ఫ్రై అయిపోయి అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, నీరు, మొత్తం నీరు ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కారం వేయాలి, ముందుగా వేయద్దు. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెట్టకూడదు అనమాట. వాటర్ వేసిన తర్వాతనే హైలో పెట్టాలి. ఇప్పుడైతే సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే ముక్కకి మంచిగా పడుతుంది అనమాట కారం. చూసారు కదా, మంచిగా ఆయిల్ మొత్తం బయటికి తేలేంతవరకు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే మనము నీళ్ళైతే పోసేసుకుందాం. ముక్క మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ సరిపడా, ఇది నాటుకోడి కర్రీ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. వాటర్ అనేది ఎక్కువనే పోసుకోవాలి. స్పూన్ అనేది ఫ్రీగా తిరిగేంత వరకు పోసేసుకొని స్టవ్ ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. ఇప్పటివరకు సిమ్లోనే ఉంచుకోవాలి. కూర మొత్తం అయ్యే వరకు వాటర్ పోసినాక హైలో పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసేసి ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడైతే గరం మసాలా అనేది స్పెషల్ అనమాట. మనము చికెన్ మసాలా వేయకూడదు ప్యాకెట్ది. మనం చెక్క, లవంగం, ఎలాచి ఇవన్నీ దంచేసుకొని పౌడర్ చేసుకున్న గరం మసాలా మాత్రమే వేయాలి. ఇప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా లాస్ట్లో కొంచెం వాటర్ దగ్గరగా అవుతున్నప్పుడు గరం మసాలా, ధనియాల పొడి,
కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేయాలి. ఎంతో రుచికరమైన వేడి వేడి నాటుకోడి కూర రెడీ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.